మెహెంజోదారో. ఈ మెహెంజోదారో అనేది ఈ యొక్క సింధు నదికి కుడివైపున గలదు. అదే మనకు హరప్పా అనే వరకు ఏమన్నాం, రావి నదికి ఎడమ వైపున గలదన్నాం. ఇదేమో సింధు నదికి కుడివైపున కలదు అని తెలుస్తుంది. సింధు నదికి కుడివైపున ఉన్న దీన్ని ఎవరు వెలికి తీశారు, ఎప్పుడు వెలికి తీశారు అన్నదానికి చూస్తే 1922లో దీన్ని రకుల్ దాస్ బెనర్జీ గారు దీన్ని వెలికి తీశారు. అదే మనకు హరప్పాకు వచ్చే వరకు 1921లో దయారాం సహాని గారు వెలికి తీసినప్పుడు అది రావి నదికి ఎడమ వైపున గలదు అన్నాం. ఇది వచ్చే వరకు ఎక్కడుంది, కుడి వైపున గలదు అన్నది మనకు తెలుసు. ఓకే, ఇది కుడి వైపున గలదు అని తెలుసు. నెక్స్ట్ పాయింట్కి వచ్చే వరకు ఈ యొక్క మెహెంజోదారో దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నది చూస్తే ఇక్కడ హరప్పా కంటే కొంత భిన్నం ఉంది. అదేంటంటే దుర్గం లోపలి భాగంలోనే ఇక్కడ వివిధ కట్టడాలు గలవు. ఒకటి గ్రానరీ అని చెప్పబడుతున్న ఒక ధాన్యాగారం కలదు. ధాన్యాగారంతో పాటు ఇక్కడ మరొకటి సింగిల్ పిల్లర్ ఒక హాల్ గలదు. దీన్నే ఏమన్నారంటే బహుశా ఇది ఎప్పుడైనా సభ్యులు అంటే మెహెంజోదారో కోసం ఏమైనా ఒక పరిపాలనా విభాగం ఉండి ఉండవచ్చు. ఆ పరిపాలనా విభాగానికి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, ఆ మాట్లాడుకోవడానికి ఒక మున్సిపల్ కౌన్సిల్ లాగా ఉండి ఉండవచ్చు అని చెప్తున్నారు. అది ఏమైనా కానీ సింగిల్ పిల్లర్ హాల్ అనేది ఒకటి ఇక్కడ వెలికి తీసామని చెప్పొచ్చు. తర్వాత మరొకటి దుర్గం లోపల చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది మహాస్నానవాటిక అంటాం. మహాస్నానవాటిక అంటే గ్రేట్ బాత్. గ్రేట్ బాత్. ఈ గ్రేట్ బాత్ అనేది రెండు రకాలుగా మనం అన్వయించుకోవచ్చు. పట్టణాల వంటివి కనుక అయితే ఇది ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్గా ఉపయోగించి ఉండవచ్చు. అదే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినవి కనుక అయితే లేదా మతపరమైన విశ్వాసాల కోసం కనుక అయితే జనరల్గా హిందువులు ఎక్కడైనా ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా వెళ్ళండి, తిరుమల వెళ్ళండి, యాదగిరిగుట్ట వెళ్ళండి, ఇంకో స్వామి దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక తీర్థ స్నానాలు ప్రదేశం అనేది ఉంటుంది. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ, ఈ రకరకాల కారణాల వల్ల అది అలో చేయడం లేదు తిరుమల వంటి దాంట్లో. సో తీర్థ స్నానాలు అంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోవడం. బహుశా మతపరమైన కార్యక్రమాల కన్నా దీన్ని ఉపయోగించి ఉండవచ్చు, లేదా పట్టణం ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ లాగా కూడా ఉపయోగించి ఉండవచ్చు. దీని ప్లాట్ఫామ్ కానీ బెడ్ రాక్ కానీ చాలా బేక్డ్ బ్రిక్స్ తోటి సిస్టమేటిక్గా దీన్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది అనేది మనకు తెలుస్తుంది. సో గ్రేట్ బాత్కి సంబంధించిన ఇది ఒకటి. తర్వాత మెహెంజోదారో దగ్గర లభ్యమైనది మరొకటి ఏంటంటే ఎ గ్రేట్ థింగ్ ఇయర్ మెటలార్జీకి సంబంధించిందని చూడండి. కంచుతో తయారు చేసిన యువతి విగ్రహం లభ్యమైంది. దాన్ని దేంతో తయారు చేశారు? కంచు. కంచు అంటే ఇట్ వాజ్ ఎ మిక్చర్ ఆఫ్ టూ మెటల్స్. ఆ టూ మెటల్స్ ఏంటి? కాపర్ అండ్ టిన్ అనేది కలపాలి. అంటే రెండు లోహాలను కలపగలిగిన నాలెడ్జ్ వీళ్ళకు ఉందంటే ఇది మెటలార్జీ వీళ్ళకి తెలిసినట్ట తెలియనట్లా? వాళ్ళకు బాగా తెలుసు మెటలార్జీ. కంచుతో తయారు చేసింది. రెండవది వచ్చే వరకు ఏంటంటే కంచుతో తయారు చేసిన దాంట్లో కూడా రెండవ దానికి వచ్చే వరకు ఏంటంటే దీని కనుక మనం ప్రధానంగా గమనిస్తే మళ్ళీ ఆవిడ నేకెడ్గా ఉంది, డాన్స్ చేస్తున్నట్లు ఉంది. నేకెడ్గా డాన్స్ చేస్తున్నట్లు ఉన్నప్పుడు రెండు కనిపిస్తాయి. ఏ కాలములో ఇవి కనిపిస్తాయి అన్నదానికి చూస్తే ఒకటి ప్రధానంగా వచ్చి బాగా అర్బన్ సొసైటీ అన్న కావాలి. లైక్ ఇప్పుడు మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీలలో యువతి వివిధ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ రిక్రియేషన్లో భాగంగా కాస్త డాన్స్ అనేది ఒకటి చేసుకుంటారు. అదన్నా అయి ఉండొచ్చు. లేదు అంటే ట్రైబల్ సొసైటీ అన్న కావాలి. యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ ఏ ట్రైబల్ సొసైటీ, ఇట్ వాజ్ ఎ గ్రేట్ అర్బన్ సొసైటీ. కాబట్టి యువతి నృత్యం చేస్తుంది, పెద్ద విషయం ఏం కాకపోవచ్చు అన్నది మనకు తెలుస్తుంది. ఇది మాత్రమే కాక మెహెంజోదారో దగ్గర మరొకటి ఏంటంటే ఒక ప్రతిమ పైన ప్రిమిటివ్ శివ, సో ప్రోటో శివ అంటాం.
ప్రోటో శివ ఏంటంటే ఈయననే మనం తెలుగులో పశుపతి అని పిలుస్తున్నాం. యూనికార్న్ అని ఎవరినంటాం? కొంత శరీరంలో సగభాగము జంతు రూపమును కలిగి ఉండి మిగతా సగభాగాన్ని మానవ రూపం కలిగి ఉంటే దాన్ని యూనికార్న్ అంటాం. అందుకే ఈ పశుపతి అని పిలుస్తున్నాం. ఎవరు ఈయన? శివయ్య. ఈ యొక్క శివుడు ప్రకృతి మొత్తానికి ఆరాధకుడే అని మనకు తెలుస్తుంది. ఈ ప్రకృతి మొత్తానికి ఆరాధకుడు ఈయన, రైట్? దేవుడు ఆయనే, ప్రకృతి అంతా ఆయన ఆరాధిస్తుంది. ఈ తలపైన కొన్ని ఆకులు ఉన్నాయి, ఆయన చుట్టూ 4 జంతువులు ఉన్నాయి, ఆయన పులి చర్మం పైన కూర్చొని తపస్సు చేస్తున్నట్టున్నాయి, ఆయన పాదాల దగ్గర జింకలు కూడా ఉన్నాయి, 2 పాదాల దగ్గర 2 జింకలు కూడా ఉన్నాయి. మరి 4 జంతువులు ఏమున్నాయి అన్న దానికి చూస్తే ఇందులో మొదటిది ఒకటి వచ్చేసి మీకు ఎలిఫెంట్, టైగర్, రైనోసార్స్ అండ్ బఫెలో.